హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ చట్నీ పొడి తయారీ విధానం చూద్దాం ఎలా చేయాలో. సో దానికి తగిన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకుందాం. ఏవేవంటే శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు, బెల్లం, ఎండు కొబ్బరి ఇవన్నీ. సో ఫస్ట్ ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనెలో ఫస్ట్ ఎండుమిరపకాయలు బాగా దూరగా వేయించుకోవాలి. కావలసినంత ఇంగువ, ఎండుమిరపకాయలు, కావలసినంత కారంకి తగినంత మిరప గింజలు పడినా కూడా పర్వాలేదు. సో ఇవన్నీ ఫస్ట్ వేయించుకోవాలి. నూనెలో మిరపకాయలు బాగా వేగిన తర్వాత మిరపకాయలు గలగల వేగుతాయి. వేగిన తర్వాత కారంకి తగినంత వేసుకోవాలి. కారంని బట్టి తగినంత వేసుకోవాలి. వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 2 గ్లాసులు శనగపప్పు, పచ్చి శనగపప్పు అనుకుంటే దానికి తగినన్ని మిరపకాయలు వేసుకున్నాం ఇప్పుడు మనం. సో 2 గ్లాసులు పచ్చి శనగపప్పులు వేసుకోవాలి. ఒక కొలతతో 2 గ్లాసులు అంటే ఎంత పడితే అంత. సో అది వేసుకున్న తర్వాత దానికి తగినంత 2 గ్లాసులకి సగం గ్లాస్ మినప్పప్పు అంటే 1/4 వేసిన మెజర్మెంట్స్లో 1/4 మినప్పప్పు వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. దాని తర్వాత ముక్కాలు డబ్బాకు వేరుశనగపప్పులు వేస్తే పొడి బాగా టేస్టీగా వస్తుంది. ప్లస్ చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది బాగా బలం, అంటే 1 ఇయర్ దాటిన పిల్లలకు కూడా పెట్టచ్చు. నెయ్యి వేసి అన్నంలో కలిపి బాగా బలం అన్నమాట, ప్రోటీన్. పప్పు దినుసులు అన్నీ వెళ్తాయి కదా, సో బాగుంటుంది దోశలోకి, చట్నీలోకి, ఇడ్లీలోకి, ఇంకా వీటన్నిటిలోకి బాగుంటుంది. తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఎక్కువ వేయకూడదు, ధనియాల వాసన వస్తుంది. మళ్ళీ జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని వేయించుకోవాలి బాగా. సో ఇవన్నీ మంచిగా పచ్చి వాసన పోయి వేగేంత దాకా వేయించాలి. బాగా మంచి వాసన వస్తుంది. వేగిన తర్వాత పచ్చి వాసన పోయి బాగా ఎర్రగా వేగుతాయి పప్పులన్నీ. అప్పటిదాకా బాగా వేయించుకొని సో మా పాప కూడా చెప్తోంది ఎలా వేయించాలి ఏంటి అని. సో అలా కొంచెం ఇంకా వేగాలి, పచ్చివాసన వస్తుంది. కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత పక్కకి దించి పెట్టుకోవాలి. ఏదో వేరే కడాయిలో పోసేయచ్చు, లేకపోతే దాంట్లోనే ఉండించుకొని కొంచెం సేపు పక్కకు దించి పెట్టుకోవాలి. అది బాగా చల్లారాలి, వేడి మీద వేయకూడదు. మిక్సీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. సో చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో తిప్పుతూ కొంచెం సేపు అట్లా ఓపెన్గా పెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. సో ఇంకా వేగుతూ ఉన్నాయన్నమాట. ఒక 15 మినిట్స్, సన్నపు సెగన్ అయితే ఒక 15 మినిట్స్ బాగా వేయించాలి. వేయించిన తర్వాత చూసారు కదా, ఉప్పు, కొంచెం బెల్లం, తగినంత చింతపండు, ఇంకా ఎండు కొబ్బరి కొంచెం, ఒక చిన్న ముక్క, ఇదంతా తరిగి పెట్టుకోండి. మిక్సీ బాగా డ్రై అయిన తర్వాత మిక్సీకి వేసి తిప్పాలి. సో మిక్సీకి వేసే ముందర ఎండు కొబ్బరి కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ వేగిన వెంటనే ఉప్పు వేసి పెట్టేస్తే పప్పులు మాడకుండా ఉంటాయి వేడి బాణట్లో. మేము అదే బాణట్లో ఉంచేసాం, వేరే కడాయిలోకి తీయలేదు. సో అదే బాణట్లో ఉంచేసాం కాబట్టి ఉప్పు వేసి పెట్టామన్నమాట, మాడకుండా ఉంటుంది. ఇది కూడా ఒక ట్రిక్ అన్నమాట. సో ఇవన్నీ మిక్సీకి వేసేసుకొని బాగా పొడిగా తిప్పుకోవాలంటే పల్స్ని బ్లెండ్ చేసుకోవాలి. పల్స్ని బ్లెండ్ చేస్తే ముద్ద అవ్వదు, లేకపోతే ముద్ద అయిపోతుంది.
సో అలా మిక్సీకి వేసుకుంటూ ఆఫ్ చేస్తూ మిక్సీకి వేసుకుంటూ ఉండాలి. బాగా పొడి పొడిగా వచ్చింది దాకా ఒకసారి స్పూన్ పెట్టి తిప్పుకొని మళ్ళీ తిప్పాలి మిక్సీకి. సో అయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట పొడి పొడిగా. మొత్తం ఇదంతా చేతితో నీట్గా లేదా స్పూన్ తోటి నీట్గా కలిపేసేసి ఆ ముద్దల్లాగా ఉండేదంతా జస్ట్ పొడిగా చేసేయాలి కొంచెం బాగా. వెంటనే వేడి మీద బాక్స్కి ఆర్ డబ్బాకి తీసుకెట్టకూడదు, కొంచెం చల్లారనివ్వాలి పొడిని. సో అట్లా వేసేసి బాగా చల్లారి చేయాలి. సో ఇదే చట్నీ పౌడర్ తయారీ విధానం. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇది దోశ ఇడ్లీలోకి బాగుంటుంది. ఇంకా కూరల్లో కూడా చల్లుకోవచ్చు. వంకాయ కూర, ఉర్లగడ్డ కూర, క్యాప్సికమ్ ఫ్రై అన్నిట్లోకి చల్లుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.